ఇది వచ్చేసి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఆన్ December 4th మనము వీడియో రిలీజ్ చేశాము. ఆ వీడియో కామెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ అడిగారు. దానికోసమే మళ్ళీ ఇక్కడ రావాల్సి వచ్చింది. ఈ వీడియోలో పోయే ముందు నాదో చిన్న మెసేజ్. ఈ మెసేజ్లో ఏంటంటే, ఇది వచ్చేసి రికార్డింగ్ వీడియో అసలు కాదు. ఎవరో చేసిన పనిని మనం గొప్పగా చేద్దామనే పని కాదు. ఇది ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే పర్పస్తో తీసే వీడియోస్ ఇవి. ఇట్స్ నాట్ అబౌట్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. దయచేసి వేరే ఛానల్స్కి వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండ్రి. ఎవరైతే మేధావులు ఉన్నారో, కొంతమంది మేధావులు ఉన్నారో, వాళ్ళ తెలివితేటలతో ముందుకెళ్ళే మేధావులు. చలో మనం వీడియోలోకి వెళ్దాం. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి, ఇది వచ్చేసి నారాపల్లి వైపు నుండి వస్తున్న పిల్లర్స్. ఇవన్నీ చూడవచ్చు. ఉప్పల్ బస్ స్టాండ్ ఎదురుగా ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 6. పిల్లర్ నెంబర్ 47 నుండి స్టార్ట్ అయ్యి పిల్లర్ నెంబర్ 6 దగ్గర ఎండ్ అవుతుంది. టోటల్ 41 పిల్లర్స్ ఉంటాయి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్లో. నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు పిల్లర్ నెంబర్ 5. ఇది ఈ పిల్లర్ నెంబర్ 5 నుండి సపరేట్ ఫ్లైఓవర్ ఇది. అయితే ఈ 2 ఫ్లైఓవర్స్ని కనెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ జాయినింగ్ చేస్తున్నారు. చూడవచ్చు ఈ బాక్స్ గడ్డర్ ఇంకా ఐ గడ్డర్ పిల్లర్స్ని జాయిన్ చేస్తారు ఇక్కడ. ఈ పిల్లర్ నెంబర్ 5 నుండి అటు రామంతపూర్ వెళ్ళే వైపు సపరేట్ ఫ్లైఓవర్ ఇది. ఉప్పల్ జంక్షన్ కనెక్ట్ అవుతుంది ఈ ఫ్లైఓవర్లో. ఈ 2 ఫ్లైఓవర్స్ని ఇక్కడ చూడవచ్చు కనెక్ట్ చేస్తారు ఇక్కడ. అయితే ఇక్కడ మధ్యలో కూడా బాక్స్ గడ్డర్ వస్తుంది ఈ 2 పిల్లర్స్ మధ్యలో. ఇది వచ్చేసి రామంతపూర్ వైపు నుండి వస్తున్న పిల్లర్స్ ఇది. ప్రీవియస్ వీడియోలో కూడా చూడవచ్చు, ఇటు రామంతపూర్ వైపు నుండి అటు ఉప్పల్ కారిడోర్కి కనెక్ట్ అయ్యి ఫ్లైఓవర్ ఈ మెట్రో పైనకి వెళ్తుంది. ఇటు మెట్రో జంక్షన్ ఉన్న ఈ మెట్రో పైన నుండి ఇటు ఉప్పల్ నారాపల్లి వైపు వెళ్తుంది. ఇది వచ్చేసి రామంతపూర్ వైపు నుండి వస్తున్న పిల్లర్స్ ఇవి. ఇక్కడ చూడవచ్చు కొత్తగా పిల్లర్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇక్కడ ఉప్పల్ జంక్షన్లో. కరెక్ట్ పిల్లర్ నెంబర్ 29 అంట ఇది. ఇక్కడ స్ట్రేట్గా వెళ్తేనేమో ఉప్పల్, ఆ ఉప్పల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని రిమూవ్ చేయారంట. అక్కడ పోర్టల్ ఫ్రేమ్ గడ్డర్స్ వస్తాయి సపరేట్గా. అక్కడ 2 కాలమ్స్ వచ్చి మధ్యలో బీమ్ వస్తుంది. ఆ బీమ్ పైనకించి ఫ్లైఓవర్ వెళ్తుంది. మనం ప్రజెంట్ వచ్చేసి పాయింట్ నెంబర్ 2లో ఉన్నాం కదా. ఓ బ్రదర్ ఏమడిగారంటే, ఈ రామంతపూర్ నుండి ఉప్పల్ వైపు ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా బ్రో, మళ్ళీ ఇటు నాగోల్ అంటే ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నీ నాగోల్కించి వస్తున్నాయి. నాగోల్కించి వచ్చి అటు ముందుకెళ్ళి అక్కడ యూటర్న్ ఉంటుంది. అక్కడ యూటర్న్ అయ్యి ఈ వెహికల్స్ వస్తున్నాయి. ఈ వెహికల్స్ ద్వారా వచ్చి ఈ రోడ్ ద్వారా వచ్చి ఇక్కడ ఉప్పల్కి కనెక్ట్ అవుతుంది. అయితే ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ని ఎట్లా యూజ్ చేసుకుంటారు, ఉప్పల్ నారాపల్లి ఫ్లైఓవర్ని ఎలా యూజ్ చేసుకుంటారు అని క్వశ్చన్ అడిగారు. గుడ్ క్వశ్చన్ బ్రదర్. దీంట్లో ఏంటంటే, ఇప్పుడు రామంతపూర్ నుండి ఈ ఉప్పల్ వైపు వెళ్ళే ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేశారు కదా బ్రో, నేను ముందుకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇప్పటికే చూసాం కదా, అటు నాగోల్కి వచ్చే వెహికల్స్ అటు యూటర్న్ అయ్యి ఇటు సికింద్రాబాద్ రూట్ కించి ఇక్కడ మలుతాయి ఉప్పల్కి వెళ్ళే రూట్లో. అయితే ఈ ట్రాఫిక్ ఫ్లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సికింద్రాబాద్కి నుంచి వచ్చే ట్రాఫిక్ ఫ్లో. అవతల ఈ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, పోయే వెహికల్స్ వచ్చేసి నాగోల్కి వెళ్ళే వెహికల్స్ ఇవి. ఇక్కడ మీకు ముందు చూపిస్తాను ఎలా వెళ్తాయో వెహికల్స్. ఇది వచ్చేసి ఉప్పల్ వైపు ఉన్న పిల్లర్స్. ఇది ఉప్పల్ బస్ స్టాండ్ వైపు ఉన్న పిల్లర్స్. ఇక్కడ బస్సెస్ కనిపిస్తున్నాయిగా, ఆ బస్సెస్ ఏరియాలో ఓ అప్ ర్యాంప్ కట్టొచ్చు ఈ ఫ్లైఓవర్కి కనెక్ట్ కానికే. అటు సికింద్రాబాద్కి నుంచి వచ్చే వెహికల్స్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఇక్కడికి నుంచి అప్ ర్యాంప్ ఎక్కి ఆ ఫ్లైఓవర్ని కనెక్ట్ అవుతుంది.
ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చే వెహికల్స్ వచ్చేసి డౌన్ ర్యాంప్ ఉండబోతుంది అప్కమింగ్ డేస్లో. పక్కకి డౌన్ ర్యాంప్ కడతారు మళ్ళీ సపరేట్గా. ఈ ఫ్లైఓవర్ కాక సైడ్లలో అప్ ర్యాంప్ ఇంకా డౌన్ ర్యాంప్ కడతారు. ఎలాగంటే మన ఎగ్జాంపుల్ వచ్చేసి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేకి చూడవచ్చు మీరు, సైడ్లలో అప్ ర్యాంప్స్ ఇంకా డౌన్ ర్యాంప్స్ ఉంటాయి. కొత్తగా ఇది మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్కి కూడా కడతారు అప్ ర్యాంప్స్ ఇంకా డౌన్ ర్యాంప్స్. ఏవైతే జంక్షన్స్లో దిగే వాళ్ళు ఉంటారో ఎక్కే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం సపరేట్గా కడుతున్నారు. అవి ఈ ఫ్లైఓవర్కి కూడా కడతారు, ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ లెంత్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది కదా. మధ్యలో అప్ ర్యాంప్స్ డౌన్ ర్యాంప్స్ ఉంటాయి సైడ్స్లలో ఇంటర్చేంజ్ కాడానికి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని రిమూవ్ చేస్తారా చేయరా అనే ఒక క్వశ్చన్. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తీయరంట, నాకు సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు తీయరు, దీనిపైన పోర్టల్ ఫ్రేమ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తారు బ్రదర్ అని పెట్టారు మెసేజ్. అయితే ఏం చేస్తారంటే సేమ్ మన ఎక్కడిది కంటే ఇక్కడ అంబర్పేటలో 2 గ్రేవ్ యార్డ్స్ వచ్చాయి, సేమ్ అదే పొజిషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఓ గ్రేవ్ యార్డ్ ఉంది, అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పక్కన కూడా గ్రేవ్ యార్డ్ చూడొచ్చు రైట్ సైడ్లో. ఆ గ్రేవ్ యార్డ్స్ ఉండడం వల్ల ఈ రోడ్ అనేది నేరో అయిపోయింది. ఈ రోడ్ నేరో అయింది కదా, నేరో అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, అక్కడ ఓ పిల్లర్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ ఓ పిల్లర్, మళ్ళీ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది సెంటర్లో ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఓ పిల్లర్ ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి ఈ ఫుట్ ఓవర్ 2 కార్నర్స్లో పిల్లర్ని ఏర్పాటు చేసి దీనిపైన బీమ్ కడతారు. దీనిపైన బీమ్ ఉంటుంది, మొత్తం దీనిపైన బీమ్ ఉంటుంది, సైడ్స్లో పిల్లర్స్ ఉంటాయి. సేమ్ ఈ స్టీల్ ఫ్రేమ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, సేమ్ అలానే 2 పిల్లర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు 2 పిల్లర్స్ ఉన్నాయి, మధ్యలో పైప్ ఉంది కదా, సేమ్ అలానే ఇక్కడ ఫ్లైఓవర్కి సంబంధించిన 2 పిల్లర్స్ ఇంకా ఓ బీమ్ వస్తుంది, దానిపైన ఫ్లైఓవర్ ఉండబోతుంది ఇక్కడ. అలా ఇటుపక్క 2 to 3 పిల్లర్స్ కడతారు అనుకుంటా, పోర్టల్ ఫ్రేమ్ పిల్లర్స్ అంటారు దాన్ని, పోర్టల్ ఫ్రేమ్ వర్క్స్. ఈ పోర్టల్ ఫ్రేమ్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ బ్రదర్, మీరు కామెంట్ చేశారు, థ్యాంక్ యూ. నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్ రిలేటెడ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయగలరు. ఇంకో అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఉప్పల్ ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది కదా, కింద రోడ్స్ వేస్తున్నారు. ఆ రోడ్స్ ఎందుకు వేస్తున్నారని ఒక క్వశ్చన్ వేయండి, నేను చెప్తాను ఎందుకు వేస్తున్నారో. ఎందుకంటే ఎప్పుడన్నా ఫ్లైఓవర్ కంప్లీట్ అయిన తర్వాతనే రోడ్స్ వేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ కొత్త రోడ్స్ ఎందుకు వేస్తున్నారు అని ఓ కామెంట్ చేయండి, దానిపైన కూడా వీడియో తీద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.